सी है दिल की आरज़ू सरसों से भरी खलियान मेरे जहाँ झूम के भंगड़ा तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू నేను మీ విమలానండి. బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే కేక్ అండి. మనకి పండగ అయినా బర్త్డే అయినా ఏదైనా కానీ ఏ సెలబ్రేషన్ అయినా కావాల్సింది ఉండాల్సింది ఏంటి అంటే కేకే కదండి. అందుకే ఎప్పుడు నార్మల్గా రొటీన్గా చేసుకునేది కాకుండా ఈరోజు నేను మీకు రైస్ ఫ్లోర్తో మంచి టేస్టీ స్పాంజీ కేక్ తయారు చేసి చూపిస్తానండి. ఎప్పుడు మనం మైదాతో గోధుమ పిండితో రవ్వతో ఇలాగే ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇలా మీరు వరిపిండితో తయారు చేయండి. రైస్ ఫ్లోర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసుకుందాము. నేను ఈ కేక్ ఎందుకు తయారు చేసి చూపిస్తున్నానంటే రేపు రిపబ్లిక్ డే సందర్భంగా అండి నేను మీకు స్పెషల్గా కేక్ చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పదార్థాలు చూద్దాం. రైస్ ఫ్లోరు 1 కప్ అండి, షుగర్ పౌడరు 3/4 కప్పు, ఇది మిక్సీ వేసుకొని పౌడర్గా చేసి పెట్టుకోండి. నెయ్యి 1 కప్ అండి, కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. నెయ్యి, ఆయిల్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ స్మెల్ లేకుండా ఉంటుంది కదండి, అది వాడుకోవచ్చు 1 కప్పు. పెరుగు వచ్చేసి 1/2 కప్ అండి. పాలు మనం దీనికి తగినన్ని అనమాట, ఎంత పడుతుందో అంత మనం పోసుకొని కలుపుకోవడమే, కాచి చల్లార్చిన పాలు. వెనీలా ఎసెన్స్ కొంచెం, తినే సోడాను బేకింగ్ సోడా అండి, 2 కలిపి 1/2 స్పూన్. తయారీ విధానం చూద్దామండి. మొదటిగా మనం బౌల్లో పెరుగు వేసుకుందాం. కర్డ్ అండి. ఒకవేళ ఎగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్ అయినా వేసుకోవచ్చు. 2 ఎగ్స్ వేసుకోండి. కప్పు క్వాంటిటీలో మనం తీసుకున్నాం కదా. ఎగ్స్ వచ్చేసి 2 వేసుకొని చక్కగా ఇలా బ్లెండర్తో కానీ విస్కర్తో కానీ బాగా ఇలా చేసుకోవాలి. చూసారు కదా, ఇది బాగా మిక్స్ అయిపోయింది. చూసారు కదా, ఈ టైంలో రైస్ ఫ్లోర్ వేసుకున్నాం. జల్లించి తీసుకున్నానండి ఇది రైస్ ఫ్లోర్. వేసుకొని నెక్స్ట్ షుగర్ పౌడర్ మిక్సీ వేసుకోండి, త్వరగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత ఆయిల్, నెయ్యి అండి. నేను సగం ఆయిల్ 1/2 ఏమో ఘీ తీసుకున్నాను. ఇది సగం అది సగం తీసుకోండి, బాగుంటుంది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్ అండి, ఒక ఫ్యూ డ్రాప్స్ వేసుకోండి సరిపోతుంది ఫ్లేవర్ని బట్టి. ఇలా మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. షుగర్ పౌడర్, ఈ పిండి, ఆయిల్ మొత్తం ఫస్ట్ ఇలా కలుపుకొని అప్పుడు కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకున్నామండి.
పడతాయండి. ఇంకా కొన్ని పాలు పడతాయండి పోసుకొని. ఇలా ఒకే మెథడ్లో కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, చూసారా? మీడియంగా అన్నమాట. చూసారా? ఇలా కలుపుకొని పాలు మన ఇష్టం, ఇంకెంత పడుతుందో అంత వేసుకోవటమే. పక్కన పెట్టుకొని కేక్ బౌల్ తీసుకొని ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా గ్రీస్ చేసుకోండి బౌల్కి. కొంచెం పిండి ఇలా సైడ్స్కి కూడా పట్టించి, చూసారా? ఇలా పట్టించిన తర్వాత పిండిని కేక్ బౌల్కి పట్టించండి. ఏదో ఒక పిండి, మైదా కానీ మన దగ్గర ఏం పిండి ఉంటే ఆ పిండి మొత్తం పట్టించి నీట్గా ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఈ బౌల్లో వేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి, బబుల్స్ ఏం లేకుండా నీట్గా. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా పైన చల్లుకోవచ్చు, బాగుంటుంది. ఇంతేనండి, తీసుకెళ్ళి స్టవ్ మీద పెడతాను. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. కేక్ బేక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ది కానీ లేదంటే కడాయి కానీ పెట్టుకోండి, మీ ఇష్టం. ఇలా స్ట్రైనర్ పెట్టుకొని ఒక స్ట్రైనర్ పెట్టండి. మీ దగ్గర ఏముంటే అది, ఏదైనా మూత లాంటిదైనా స్టీల్ది మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని కేక్ బేక్ చేసుకోవడం కోసం మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేడవనిద్దామండి. ఆ తర్వాత కేక్ పెడదాం అందులో. 5 మినిట్స్ వేడైంది కదండి. ఈ టైంలో కేక్ బౌల్ని మధ్యకి పెట్టుకోండి, సైడ్స్కి ఏం అంటుకోకుండా మధ్యకి చక్కగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. తర్వాత మనం సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకుందామండి. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది, 30 to 35 మినిట్స్. మధ్య మధ్యలో చూసుకుందాం మనం ఉడికిందో లేదో అనేసి, టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా పెట్టేసి ఉడకనిద్దామండి. చూద్దామండి ఒకసారి. మధ్యలో చాక్ కానీ టూత్ పిక్ కానీ పెట్టి చూడండి. 20 మినిట్స్ అయింది ఇప్పటికీ. వావ్, 20 మినిట్స్లోనే అయిపోయిందండి. అసలు చూసారా, ఏం అంటుకోకుండా తొందరగా అయిపోయిందండి. ఇది మాత్రం బేక్ అవ్వడం, రైస్ ఫ్లోర్ కేక్ మాత్రం ఇంక అయిపోయినట్టేనండి. కొంచెం చల్లారనిచ్చి మనం తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం. చూద్దామండి ఎలా వచ్చిందో. చల్లారిపోయింది కదా మనకి. అసలు మనం కట్ చేసే పని లేకుండానే అది ఫ్రీగానే ఉందండి, అసలు అతుక్కోకుండా. అంటే ఇది వరిపిండి కావడం వల్ల, రైస్ ఫ్లోర్ కావడం వల్ల ఏం స్టిక్కీగా లేకుండా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి డీమోల్డ్ చేసి చూద్దాం ప్లేట్లోకి. చూసారా ఎంత చక్కగా బ్రౌనిష్ కలర్లో చక్కగా మనకి ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి మౌల్డ్ చేసి చూసుకున్నామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్రెస్ చేస్తుంటే ఫ్లఫీగా ఉంది, స్పాంజీగా. సూపర్ వచ్చిందండి కేక్ మాత్రం. ట్వంటీ మినిట్స్లోనే మనకి రెడీ అయిపోయింది.
దీన్ని నేను మీకు నీట్గా గార్నిష్ చేసి చూపిస్తానండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ కేక్ చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి. దీన్ని నేను విప్పింగ్ క్రీమ్తో ఇలా డెకరేట్ చేశానండి. కొంచెం రేపు మనకి రిపబ్లిక్ డే కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను. గ్రీన్ ఫుడ్ కలర్ను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కొంచెం మధ్యలో హర్షీస్ సిరప్ది కొంచెం వేసానండి. ఎలా ఉంది, బాగుంటే కనుక బాగుందని కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈ విప్పింగ్ క్రీము నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. మీకు ఈసారి వీడియోలో తప్పకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వీడియో చేసి పెడతాను. ఎవరైనా కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఒకసారి ఈ కేక్ ఎలా వచ్చిందో చూద్దాము కట్ చేసుకొని. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా ఎంత టేస్ట్గా ఉందో. అమిత్ తిను, కొంచెం ఎలా ఉందో చెప్పు టేస్ట్ చూసి. ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? చాలా బాగుంది అంటున్నాడండి మా జాయ్. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. బాయ్.